బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందింది. దసరా కానుక ప్రకటించారు చంద్రబాబు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు అందజేత. వాహన మిత్ర కింద ప్రతి ఏటా 15,000 ఇవ్వనున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీలోని ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లుగా కూడా ఆయన ఆ సభలో ప్రకటించారు. వాహన మిత్ర కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది దసరా రోజున 15,000 రూపాయలు ఇస్తామని కూడా అనంతపురం సభలో ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే 2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభనైతే నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకైతే గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఏపీలో శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగిందని చెప్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తమ ఉపాధికి గండిపడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ తగ్గిందని, తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు. పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన ఆగస్టు 15వ తేదీనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తారంటూ కూడా వార్తలైతే వచ్చాయి. బట్ సీఎం చంద్రబాబు కూడా ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా గతంలో ప్రకటించారు. అయితే వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. తాజాగా అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ సభలో దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభిస్తామని, ఆ రోజే ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కాస్తైనా ఊరట దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం చేస్తాం, ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సభలో. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్న చంద్రబాబు అన్ని వర్గాల ప్రభుత్వమని, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం అని కూడా అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు తెస్తున్నామని కూడా అంటున్నారు. జీఎస్టీ సంస్కరణలతో పన్నులు తగ్గి నిత్యావసరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్ల మంది పేదల కొనుగోలు శక్తి పెంచుతుంది. ఇదే స్ఫూర్తితో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తెచ్చామని, దీంతో పేదల వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయని అంటున్నారు. బీసీలను ఆదుకునేందుకు నేతన్నలకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, మద్యం షాపుల్లో 10% కేటాయింపులు, నాయి బ్రాహ్మణులకు జీతాలు పెంపు, సెలూన్లకు ఉచిత విద్యుత్, సోలార్ రూఫ్ టాపుల్లో ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. అర్చకులు, ఇమాం, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచామని, ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశాం, జీఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని కూడా ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.